టుడే మనం ఒక ప్రోగ్రామ్ చూస్తున్నాము. జస్ట్ కండిషనల్ స్టేట్మెంట్ అండి. ఇఫ్ అనేది యూజ్ చేస్తాము. ఓన్లీ ఇఫ్ ఒకటే అండి. ఇఫ్ కేస్ మనం స్టేట్మెంట్ ఇచ్చినట్టే మాత్రమే రన్ అవుతుంది. అంటే ఎల్స్ అని ఎల్స్ ఎలిప్స్ అని ఏమి యూజ్ చేయము. జస్ట్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాము దీంట్లో. సో మెయిన్ ఇచ్చింది ఏంటంటే ఇన్పుట్ లో 15 ఇచ్చాడండి. 15 ఇన్పుట్ లో 15 ఇచ్చాడు. సో మనం ఏం చేయాలంటే జస్ట్ గ్రేటర్ దెన్ 10 అనేది మనం ఇచ్చుకోవాలి. సో గ్రేటర్ దెన్ 10 ఇచ్చి స్టేట్మెంట్ మాత్రం ఇది ఇచ్చామంటే మనకి టెస్ట్ కేసు అని రన్ అవుతుందని ఫస్ట్ నేను పైథాన్ లో చేస్తాను. తర్వాత నెక్స్ట్ సింపుల్ టాస్క్ అండి. డిఎస్ఏ మెయిన్ ఇస్ డిఎస్ఏ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ స్టార్టింగ్ డిఎస్ఏ క్వశ్చన్ ఏమన్నా అంటే గ్రేటర్ దెన్ 10. సో ఎన్ అనేది ఇచ్చాడు. ఐ థింక్ ఇచ్చాడు అనుకుంటా. ఒకసారి మనం చెక్ చేద్దాము కామెంట్. ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ రన్ అవుతుంది. ఇది రన్ అవుతుంది. ఓకే ఓకే. సో మనకి కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ డిఫాల్ట్ గా ఇది రన్ అవుతుంది. మనకి ఇది రావాలి. సో ఇఫ్ అనేది యూజ్ చేసుకున్నాం ఆగస్ట్. సో ఈ n is greater than 10. ప్రింట్. సో వాడికి నేమ్తోనే మనము ఇక్కడ ప్రింట్ చేసుకున్నాం. ఐ థింక్ ఈస్ రైట్. వెరీ సింపుల్ అండి. జస్ట్ ఇది కోడింగ్. నేను దీన్ని జావా స్క్రిప్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కోడ్ ని కాపీ చేసుకున్నాం. మరి టైం వేస్ట్ కావాలి మరి టైప్ చేయడం. జావా స్క్రిప్ట్ ఓకే. మెయిన్ సేమ్ అండి. పైథాన్ సబ్మిట్ చేసానండి. జావా అంటే జావా స్క్రిప్ట్ అనేది నేను రన్ చేశాను. జస్ట్ నేను పైథాన్. సో పైథాన్ రన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో ఒకటి ఉంటుందండి. సో ఈ వీడియో ఇక్కడ స్టాప్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇది కవర్ చేస్తాం.